హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి అప్డేట్ అండి. రేపు ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతోంది. మరి ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై కీలక నిర్ణయాలు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల గురించినటువంటి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ కీలక భేటీ, ఉద్యోగులకు శుభవార్త రానుందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏ, ఐఆర్ వంటి ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు ఉండబోతున్నాయి. పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నూతన వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేలాగా కమిటీ నియమించే అవకాశం అయితే ఉంది. ఇక డిఎన్ఎస్ అలవెన్స్ విడుదల. పెండింగ్‌లో ఉన్న డీఏలలో కనీసం ఒకటి విడుదల చేసే అవకాశం ఉంది. ఐఆర్ ఇంటీరియం రిలీఫ్. ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారము. ఇక గత 8-9 నెలలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల హామీ అమలుపై ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రెండవది భూ భూ సంబంధ సమస్యలపై చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్రీ హోల్డ్‌గా మారిన 22,000 ఎకరాల భూముల వ్యవహారం కీలక చర్చకు వచ్చే అవకాశం ఉంది. విశాఖ పంచగ్రామాల భూ వివాదం. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపినప్పటికీ ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ భూ సమస్యల పరిష్కారం ద్వారా ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇక పెట్టుబడులు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు చూసుకున్నట్లయితే ఎస్ఐపిఐబిలో ఆమోదం పొందిన 44,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ 15 ప్రాజెక్టులకు సంబంధించి ఈ 15 ప్రాజెక్టుల ద్వారా 19,580 మంది యువతకైతే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రణాళిక, విద్యారంగంలో కీలక చర్చలు కూడా ఈ భేటీలో జరిగే అవకాశం ఉంది. సో, రాష్ట్ర అభివృద్ధి, కీలకమైన పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల అమలుపై స్పష్టత అయితే రానుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు, విద్యారంగంలో కీలక నిర్ణయాలు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో జరగనున్న 2 గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పదోన్నతులపై కేబినెట్ చర్చించనుంది. ఉన్నత విద్యా మండలి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అంశం చర్చకు రాబోతోంది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్యారంగానికి మరింత ప్రాధాన్యం ఇచ్చేలాగా నిర్ణయాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఐదవది మేనిఫెస్టో అమలు, ఉద్యోగుల నిరీక్షణకు తెరపడేనా? ఇకనైనా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించబడినటువంటి అనేక హామీలు ఇంకా అమలు కాలేదు. ఉద్యోగుల జీతాల చెల్లింపు తప్ప మిగతా హామీలకు స్పష్టమైన కార్యాచరణ లేనందున అసంతృప్తి పెరిగింది. పీఆర్సీ, డీఏ, ఐఆర్‌పై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను ఉద్దేశించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫైనల్‌గా ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, ఐఆర్‌పై కీలక నిర్ణయాలైతే రానున్నాయి. భూ సంబంధ సమస్యల పరిష్కారంపై క్లారిటీ వచ్చే అవకాశం, 44,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. విద్యారంగం, ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ. ముఖ్యంగా ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల, కొత్త పీఆర్సీ ప్రకటన జరగకపోతే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రేపటి కేబినెట్ భేటీపై ఉద్యోగ పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు అత్యంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ఏమైంది ఏమిటనే అప్డేట్ మనము రేపు కేబినెట్ భేటీ తర్వాత అయితే తెలుసుకుందాము. సో, అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.